అన్ని అంచనాలు తారుమారు చేసి అలా బీజేపీ అక్కడ గెలిచింది. దాంతోపాటు తమిళనాడులో ఉత్తరాది దక్షిణాది అని చెప్పి ఇవాళ అక్కడ స్టాలిన్ గాని డిఎంకే ప్రభుత్వం గాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని దేశాన్ని చీల్చే ప్రయత్నం చేశారు ఉత్తరాది దక్షిణాది పేరుతోని. కానీ ప్రజలు ఓట్ల ద్వారా చెంప చెల్లుమనే విధంగా ఇద్దరికి గుణపడ చెప్పారు వాళ్ళు. ఇవాళ స్టాలినే గెలుస్తాడా ఓడిపోతాడా అనే పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఓడిపోయాడు అయిపోయా ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాని మీద. ఉత్తరాది దక్షిణాది, ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ముందు గిట్టిన రేవంత్ రెడ్డి గారు ఊకతం ఉపనిలిచి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంటే రేవంత్ రెడ్డి మాట ఎవ్వరు అడుచుకోలే. తమిళనాడు పోయి గిరేశారు. స్టాలిన్ ఇద్దరు కలిసి అలుముకున్నారు, ఇద్దరు కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే నువ్వు అన్నోడు వీటి కొట్టుకపోయాడు. అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఇద్దరు కలిసి చేస్తే కనీసం వాళ్ళకు అడ్రస్ లేకుండా వాళ్ళకి పరిస్థితి. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్తామో తమిళనాడు ప్రజలు గుణపాఠం చెప్పింది. ఏదో కేరళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ప్రభుత్వం మీద ఉన్న కమ్యూనిస్టులు అదే అరాచకత్వం. ఇలా దాని ద్వారా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది వాళ్ళ దేశంలో. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి ఉంటారు దేశం మొత్తం. కానీ కేరళలో ఏమైంది, కమ్యూనిస్టులు విడిపోయారు. బెంగాల్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఇద్దరు ఓళ్ళు మీద ఓళ్ళు యుద్ధం ప్రకటించుకున్నారు. ఇట్లా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది. దానికి ఒక రూపురేఖ లేదు, దాన్ని కల్పించే ప్రయత్నం రాహుల్ గాంధీ సత్తా లేదు. కానీ ఇటువంటి ఫలితాలు ఇవాళ దేశవ్యాప్తంగా రావడం ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ అని ఫ్లెక్స్లు అనుకుంటారు. మరి తమిళనాడు పోతేవి, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే మరి గేమ్ చేంజర్ ఏడవే అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలిస్తే సంకలేదు నాకు వేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళు ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నట్టు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచిందారు కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇక స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు అన్నది. ఇలా పేరు చదువుతా, ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు. రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్దరామయ్య, తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. వేస్ట్ వాళ్ళకి ఎవరితో ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది. అడిగా గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయాలని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి ఆడపోయి ఎప్పచ్చినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళారా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం ఏడు వచ్చని ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేయాలి. తెలంగాణ లూటర్ అంటారు, నేను తెలంగాణ లూటర్ అంటారు. నేను గేమ్ చేంజర్ పెట్టుకుంటున్నాను ఇవాళ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇవాళ దేశంలో
బెంగాల్లో విజయం సాధించి ఒక చారిత్రాత్మక విజయం అయితే ఇలా మీకు అసలు చెప్తున్నా, ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికలు ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడితే సంచరి. దేశంలో మీరు లెక్క చేయండి, అలా 90 ఇప్పటి కోసం లెక్క చేస్తాం మేము. దేశంలో